హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిరీష వ్లాగ్స్ వన్ ఛానల్. ముందుగా అయితే అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా ఈరోజు మన వీడియో ఏంటంటే పశువుల పాక చేస్తున్నామండి. మేము మ్యాక్సిమం చాలా వరకు క్రిస్టియన్స్ ఇళ్ళలో ఇలా పశువుల పాక ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకున్న స్థలాన్ని బట్టి వాళ్ళకున్న వీలుని బట్టి ఈ విధంగా పశువుల పాక, ఇంగ్లీష్లో క్రిబ్ అంటారండి, ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటారు. నేనైతే నాకు బయట ఓపెన్ ప్లేస్ ఉంది, ఇంకా గార్డెన్లో ఈ విధంగా అయితే పశువుల పాకని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలా పూల మొక్కల మధ్యలో న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వేయించుతున్నాను. ఇది చేయడానికైతే 2 hours పట్టిందండి వాళ్ళకి. నైట్ టైం వాళ్ళకి డే టైంలో వర్క్ ఉండడం వల్ల ఇంక వాళ్ళు నైట్ వచ్చి ఒక 2 hours ఇది మొత్తం కూడా కంప్లీట్ చేశారు. ఇవి ఏంటంటే పశువుల పాకలో మనం పెట్టే బొమ్మలండి. బాలయేసు, మరియమ్మ తల్లి, ఇంకా గొల్లలు, జ్ఞానులు, ఇంకా పశువులు, ఇవన్నీతో కూడా మనం ఈ పశువుల పాకని డెకరేట్ చేసుకుంటాం. ఫైనల్గా అయితే మనకి పశువుల పాక అయితే రెడీ అయిపోయిందండి. ఇది నైట్ కంప్లీట్ చేశారు. ఇదైతే మార్నింగ్ వీడియో. గడ్డి తెచ్చి ఇంకా గడ్డితోటి ఆ పాకను అనేది కప్పేసాము. ఇదైతే గ్రీన్ మ్యాట్ అండి. మనకి ఫ్యాన్సీ షాప్స్లో ఎక్కడైనా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఏంటంటే గడ్డిలాగా మనకి న్యాచురల్గా ఉంటుంది కదా, కలర్ కూడా అది బాగుంటుందని ఇలా చేసాము. ఇంకా ఫస్ట్ అయితే మనం బాలయేసుని పెట్టుకుందాం. తర్వాత మరియమ్మ, బాలయేసుని తల్లి, ఇంకా యేసుక్రీస్తు తండ్రి జోజప్ప గారు అంటారు. వీళ్ళతో పాటుగా పశువుల పాకకు బాలయేసుని జన్మస్థలాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు గొల్లలండి. నక్షత్రం వెలుగు నుంచి వాళ్ళు ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వాళ్ళు బెత్లెహేంలో ఉన్న పశువుల పాకలో వాళ్ళు చేరుకుంటారు. ముందుగా యేసుక్రీస్తుని జన్మస్థలాన్ని గుర్తించింది గొల్లలు. ఇంకా తర్వాత అయితే జ్ఞానులండి. వీళ్ళు క్రీస్తు జన్మాన్ని తెలుసుకొని బంగారము, పరిమళ ద్రవ్యాలు, సాంబ్రాణి, ధూపం ఇలా అన్నీ కూడా తీసుకొని బాలయేసుని పూజించడానికి వాళ్ళు వస్తారు. ఇంకా బాలయేసు జన్మించింది పశువుల తొట్టిలో కదా, సో కొంచెం ఇలా గడ్డి అనేది పెట్టి కొంచెం పశువుల తొట్టిలాగా మనకి కనిపించడం కోసం పెట్టేసి అందులో బాలయేసుని పెట్టానండి. మనకి ఏదైనా కూడా న్యాచురల్గా కనిపించాలి కదా, సో అందుకోసమే ఇలా. ఆయన జన్మస్థలమే పశువుల తొట్టి కదా అండి. పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన జన్మించారు. ఈ విధంగా మనం ఈ బొమ్మలతోటి ఇలా డెకరేట్ చేసుకుంటాము పశువుల పాకని. ఇంకా పశువులు కూడా ఉన్నాయి చూసారు కదా, గొర్రెలు, ఇలా అన్నీ కూడా. ఫైనల్గా లైటింగ్ కూడా పెట్టేశానండి. ఆఫ్టర్ లైటింగ్ మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా పశువుల పాక ముందు కొంచెం సిమెంట్ తోటి ఫ్లోరింగ్ లాగా చేశానండి. చిన్న ముగ్గు కూడా వేశాను. మనకి చూడడానికి బాగుంటుంది కదా. చాలా బాగా కుదిరిందండి. మ్యాక్సిమం మా వీధిలో ఉన్న వాళ్ళు చాలా వరకు వేశారు, చాలామంది కూడా. మనకి ఆ క్రిస్మస్ అనుభూతి అనేది ఇలా పశువుల పాకలో ఇలా చేసుకోవడము, ఇంట్లో డెకరేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఆ అనుభూతిని ఇస్తాయండి. చాలా బాగుంటుంది. ఒక మంచి ఫీలింగ్ అనేది కలుగుతుంది మనకి. ఇదైతే లోపల ఇలా లైటింగ్ కూడా పెట్టేశాను.
చాలా బాగా కుదిరిందండి పశువుల పాకైతే. మీరు కూడా ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.